హాయ్ పిల్లలు, ఈరోజు ఒక అద్భుతమైన టాలెంటెడ్ గర్ల్ గురించి వింటారా? వినండి. వయోలిన్ను దేనికోసం ఉపయోగిస్తారు? అసలు అదేంటి? ఏదైనా ఆట బొమ్మ లేదంటే తినేదా? 4-5 ఏళ్ల వయసులో వయోలిన్ గురించి ఇంతకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు కదా. కానీ ఓ స్నేహితురాలు అయితే ఎంచక్కా దాన్ని పట్టుకొని వాయించడం నేర్చుకుంది. ఇంతకీ తనెవరంటే కేరళలోని గురువయూర్కి చెందిన గంగా శశిధరన్కి 12 ఏళ్ళు. ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది. తండ్రి శశిధరన్ ప్రైవేటు ఉద్యోగి, తల్లి కృష్ణవేణి కూడా వయోలిన్ వాద్యకారిణి. చిన్నప్పటి నుంచి అమ్మను చూస్తూ ఉండటంతో గంగకి కూడా వయోలిన్ మీద ఆసక్తి పెరిగింది. అలా తనకు 4 ఏళ్ళు ఉన్నప్పుడే వయోలిన్ వాయించడం నేర్చుకోవడం మొదలుపెట్టింది. వయోలిన్ విద్వాంసుడు బాల్ గోపాల్ని చూసి మరింత ఆసక్తి పెంచుకుంది. తను ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చింది. తన మొదటి అంతర్జాతీయ ప్రదర్శన దుబాయ్లో చేసింది. గంగా వయోలిన్ వాయిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయ్యాయి. తనకు ఇన్స్టాలో 1.27 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. తన ప్రతిభతో అవార్డులు కూడా అందుకుంది. కేరళలో వయోలిన్ వాయించడంలో ఇంతటి ఘనత సాధించిన వాళ్లలో తనే చిన్నదట. గంగకు వయోలిన్ వాయించడంతో పాటు పాటలు పాడటం అంటే కూడా చాలా ఇష్టమట. అందుకే కర్ణాటక సంగీతం నేర్చుకుంటోంది. భవిష్యత్తులో బాగా చదివి పైలట్ అవుతానంటోంది. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహంతోనే చదువుకుంటానని, ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నానని అంటోంది మన నేస్తం. చాలా బాగుంది కదా పిల్లలు. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది నాన్న. చక్కగా మీరు కూడా మీకు ఉన్నటువంటి టాలెంట్ని దాన్ని డెవలప్ చేసుకోండి. ఇట్లాంటి టాలెంట్స్ని డెవలప్ చేసుకోవటం వల్ల మీలో సృజనాత్మకత పెరుగుతుంది. మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. మంచి జీవనశైలి బాగుంటుంది. సరేనా పిల్లలు? మీ అందరికీ శుభ ఆశీస్సులు. ఉంటాను.